హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్. ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త గవర్నమెంట్ వచ్చింది. అయితే ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే, విమర్శలకు పోకుండా విశ్లేషణకు మాత్రమే మనము ప్రయాణం చేద్దాం. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రజలకు ఈ ప్రభుత్వాలు సరియగు విధంగా స్పందించటం లేదు, అభివృద్ధి విషయంలో ఎందుకు రాజకీయ పార్టీలు వెనుకడుగు వేశాయి, స్వార్థపూరితంగానా, మోసపూరితంగానా, కుట్రపూరితంగానా, ద్వేషంతో దేనికోసము రాజకీయ పార్టీలు ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాకపోతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఎందుకొరకు ఉపాధి అవకాశాలు, వనరులు లేదా ఉద్యోగ భద్రతను చూపించలేకపోతున్నాయి. ఉచిత పథకాల మీద ఆధారపడే ప్రభుత్వాలైనా మరి ఏ రాజకీయ పార్టీ అయినా మంచిది కాదు అని ఈ రిజల్ట్ చెప్తున్నాయి. కావున ఉచిత పథకాలకు, సంక్షేమ పథకాలకు చాలా భేదం ఉంటుంది. సంక్షేమ పథకాలు ప్రజలలో దాగి ఉన్న స్కిల్స్ను అభివృద్ధి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయటమే సంక్షేమ పథకాల యొక్క లక్ష్యం. ఉచిత పథకాలు ఏంటంటే ప్రజలకు డైరెక్ట్గా డబ్బులను ఇవ్వటము అనేది ఉచిత పథకాల లక్ష్యము. దాని కారణంగా ఎలాంటిది లక్ష్యము నెరవేరదని తెలిసిపోతున్నది. కావున ఇక నుంచైనా ఈ ప్రభుత్వాలు ఉచిత పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు. కావున వై నాట్ 175, వై నాట్ 400 అనే వాటికి ఈ ప్రజలు మొగ్గు చూపరు. ఎవరినైనా బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారు. మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అదేవిధంగా ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఏ గతి పట్టిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సెంట్రల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమికి కూడా ఒక కనువిప్పు కలిగే ఫలితాలను ప్రజలు ఇచ్చారు. కావున నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వాలకైనా ఏ రాజకీయ పార్టీకైనా విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావటమే మంచిది. కావున వీటికి ప్రాధాన్యతను ఎవరైతే ఇస్తారో, నిరుద్యోగాన్ని అంటే పేదరికాన్ని ఎవరైతే నిర్మూలన చేస్తారో, ప్రజలందరూ ఒక కుటుంబమే అనే ఎవరైతే భావిస్తారో, నీతి, ఆదర్శం, ధర్మం కోసం ఎవరైతే ముందుకు పోతారో, అసంఘటిత కార్మికులందరూకి గౌరవప్రదమైన జీవితాన్ని ఎవరైతే ఇస్తారో, రైతులకందరికీ స్వేచ్ఛ, స్వతంత్రాలు ఎవరైతే ఇస్తారో, ఆ ప్రభుత్వాలే ప్రజలు విశ్వసించి ముందుకు తీసుకెళ్తాయి. కావున ప్రజలారా బాగా గుర్తుపెట్టుకోండి, నీతి, ఆదర్శం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రేమ కోసం ముందుకు పోవాలి అని చెప్తూ ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ముగిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.